నాకైతే నల్లపూసలో ఒక ఎమోషన్ అనే చెప్పుకోవాలి. ఎంత ఇష్టమో చెప్పలేను. సో, జ్యువెల్లరీ కొనుక్కోమని గోల్డ్ షాప్‌కి పంపించిన ఫస్ట్ అక్కడున్న నల్లపూసల కలెక్షన్ అయితే చూస్తాను. అంత పిచ్చి. గోల్డ్‌లో నల్లపూసలంటే ఒకటో, రెండో కొనుక్కోగలం గానీ ప్రతిసారి కొనుక్కోలేం కదండీ! అందుకని ఎప్పుడైనా ఇలాగా ఇమిటేషన్ జ్యువెల్లరీలో నాకెక్కడ ఏది నచ్చితే ఇలాగా చిన్న చిన్నగా నల్లపూసలైతే కొంటాను. అలాగని ఎళ్ళిన ప్రతిసారి కొనను. 15 ఇయర్స్ నుంచి అబోవ్ చేస్తే ఇంత కలెక్షన్ అయితే వచ్చిందనమాట. నేనేసుకునే అవుట్‌ఫిట్‌కి తగ్గట్టుగా నాకు మూడ్ అప్పుడే ఏది పెట్టుకోవాలనిపిస్తే అది అలా పెట్టుకుంటూ ఉంటాను. కాకపోతే ఒక్కొక్కసారి పెట్టుకోవాలి అనుకున్న వెంటనే అది కనిపిచ్చదు. సో, అందుకే ఒక మంచి ఆర్గనైజర్ కావాలి. ప్రత్యేకించి ఈ నల్లపూసలకే కావాలి అని చెప్పేసి 3 టైర్ నల్లపూసల ఆర్గనైజర్ అయితే మీషో నుంచి తెప్పించుకున్నాను. అన్బాక్సింగ్ చేశాను. ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. కింద రిలేటెడ్ వీడియోస్‌లో ట్యాగ్ చేస్తాను చూడండి. సో, ఈ నల్లపూసలైతే నేను సింగపూర్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఎగ్జిబిషన్ పెడితే అక్కడ కొని తెచ్చుకున్నా. ఇదొచ్చేసి జెరాకీ జ్యువెల్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనమాట. అక్కడ నల్ల పూసలే స్పెసిఫిక్‌గా చాలా వెరైటీ ఉంటుంది. యాంటీ టార్నిష్ జ్యువెల్లరీ అనమాట. చాలా బావుంటుంది. డైలీ యూజ్ చేసేసినా అసల కలర్ ఫేడ్ అవ్వట్లేదు. ఇంకా ఫైనల్‌గా ప్లెయిన్ ఇలా నల్ల పూసలు బీడ్స్ ఉంచుకుంటే ఎప్పుడైనా పెండెంట్స్ ఉన్నప్పుడు పేరప్ చేసుకోవచ్చని అదొకటి పెట్టుకున్నా. సో, ఫైనల్‌గా ఆర్గనైజర్‌లో మొత్తం నల్ల పూసలన్నీ ఆర్గనైజ్ చేసేసాను.